హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ని చెప్పుకున్నామండి. అడ్డా 24/7 హిందూ రివ్యూ. అయితే ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేయబోయేది ఫిబ్రవరి అనమాట. ఈ క్లాస్ నుండి మనం స్టార్ట్ చేసుకోబోయేది ఏదండి ఫిబ్రవరిలో ఎక్కువగా ఇంపార్టెంట్ సంబంధించినవి లేవు. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ రిలేటెడ్వి కొన్ని చెప్తాను, చూసుకోండి. అంతకు మించి ఎక్కువ వెళ్ళద్దు, ఓకేనండి. ఇక్కడ చూడండి, యూనియన్ బడ్జెట్ రిలీజ్ చేశారు ఫిబ్రవరిలో. ఎప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా 2017 ఆ టైంలో నుంచి మార్చడం జరిగింది. అంతకుముందు మనకి మార్చ్లో వచ్చేది. మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ నుండి మనకి బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ అయ్యేవి. ఇప్పుడు దాన్ని ఫిబ్రవరి నుంచి పెట్టేశారు, ఓకేనా. అయితే బడ్జెట్ సంబంధించిన ఎస్టిమేట్స్: నాన్ డెప్ట్ రిసీప్ట్స్ 36.5 lakhs, టోటల్ ఎక్స్పెండిచర్ 53.5, సెంట్రల్ నెట్ tax receipts 28.7 lakhs, gross marketing borrowings 17.2 lakhs crore. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. జీడిపిలో 4.3% ఫిస్కల్ డెఫిసిట్ ఉందంట. అలాగే డెప్ట్ టు జీడిపి రేషియో, మన జీడిపి ఎంత ఉందో దాంట్లో ఎంత అప్, జీడిపికి లో చూసుకుంటే ఎంత అప్పు అంటే జీడిపి ఉంది, జీడిపి ఒక 10 కోట్లు 10 లక్షలు ఎంతో అనుకోండి, మనకు అప్పు కూడా ఒక 6 లక్షలు 7 లక్షలు ఉందనుకోండి. ఈ 6 లక్షలు ఈ జీడిపి 10 లక్షల్లో ఎంత శాతం అంటే చెప్పేదే ఈ డెప్ట్ టు జీడిపి అనమాట. ఎంత ఉంది? 55.6% ఉందన్నమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12.2 lakh crores. ఇంతకు మించి మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, అంతకు మించి పెద్దగా ఏం అవసరం ఏమి ఉండదు. మరి మీకు అంత అడిగేసే ఉండదండి. ఆర్ఆర్బి అంటే ఎస్ఎస్సి వాళ్ళకి మరి అంత లోపలికి వెళ్ళి అడిగేసే అంత ఉండదు కూడా. ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఆరెంజ్ ఎకానమీ. ఆ టర్మ్ గుర్తుపెట్టుకోండి చాలు, ఆరెంజ్ ఎకానమీ. క్రియేటివ్ టెక్నాలజీస్ అంటే ఆరెంజ్ ఎకానమీ అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, ఇప్పుడు కామిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటికి సంబంధించింది ఆర్థిక వ్యవస్థనే మనం ఆరెంజ్ ఎకానమీ అని అంటారు. దీనికోసం స్కూల్స్ కాలేజెస్ని ఏర్పాటు చేయబోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి, క్రియేటివ్ టెక్నాలజీస్నే ఆరెంజ్ ఎకానమీ అని అంటాం, ఓకేనా. ఎలా అడగచ్చు అని అంటే ఈ క్రింది వాటిలో ఆరెంజ్ ఎకానమీ దేనికి సంబంధించింది అని చెప్పి అడగచ్చు. మనకి దేనికి, రైల్వేస్కి సంబంధించిందా, లేకపోతే ఫార్మర్స్కి సంబంధించిందా, క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధించిందా, ఇలా అడుగుతాడు. ఏదండి? క్రియేటివ్ ఫీల్డ్కి లేదా క్రియేటివ్ టెక్నాలజీస్కి సంబంధించింది, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి, ఆరెంజ్ ఎకానమీ అని. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. దీని మీద అంతకుముందు ప్రీవియస్ షిఫ్ట్స్లో అడిగాడు అండి, ఆర్ఆర్బి ప్రీవియస్ షిఫ్ట్స్లో. గ్రామీ అవార్డ్స్. ఈ గ్రామీ అవార్డ్స్ అనేది మనకి మ్యూజిక్ సంబంధించిన వాటికి ఇస్తారనమాట. మనకి మ్యూజిక్ ఆల్బమ్స్ ఉంటాయి కదా, ఆ మ్యూజిక్ ఆల్బమ్కి సంబంధించి ఇచ్చే అవార్డ్స్ ఈ గ్రామీ అవార్డ్స్ అనమాట. దానికి ఫస్ట్ జనరల్గా చూసుకునేది ఏంటి? సాంగ్ ఆఫ్ ద ఇయర్ బిల్లీ ఎలిష్ వైల్డ్ ఫ్లవర్ అనమాట. వైల్డ్ ఫ్లవర్, ఓకేనా. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ ఒలివియా డీన్. ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఇయర్ సర్క్యూట్. సాంగ్ రైటర్ ఆఫ్ ద ఇయర్ ఎమీ ఎలెన్. ఈ నాలుగింట్లో ఫస్ట్ది లాస్ట్ది గుర్తుపెట్టుకోండి. సాంగ్ ఆఫ్ ద ఇయర్ ఏంటి? బిల్లీ ఎలిష్ వైల్డ్ ఫ్లవర్. సాంగ్ రైటర్ ఆఫ్ ద ఇయర్ ఎమీ అలెన్. అంతకు మించి వెళ్ళొద్దండి, అంతకు మించి పెద్దగా అడగడు. నెక్స్ట్ ఇక్కడ ఆ WPL టైటిల్స్ అండి, ఉమెన్ ప్రీమియర్ లీగ్. ఏంటంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్ టైటిల్స్. ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఎవరు గెలుచుకున్నారండి మొన్న? మెన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ కూడా ఎవరు గెలిచారు? ఆర్సీబీనే గెలిచింది మొన్న రీసెంట్గా. అలాగే ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఎవరు గెలిచారు అని అంటే ఆర్సీబీనే గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎవరి మీద గెలిచింది అంటే ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలిచిందండి. ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలిచింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ కూడా ఇది సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇన్ ఎనీ ఉమెన్స్ T20 ఫైనల్లో సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అంట. అలానే వీళ్ళు గెలవడం కూడా ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ పార్ట్నర్షిప్ చేయడం, దాని ద్వారా గెలిచారు. ఎవరు? మందానా అండ్ వరల్డ్ పార్ట్నర్షిప్ అని అంట.
నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికంటే స్మృతి మందానాకి వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ స్మృతి మందాన. విన్నర్స్ డిన్నర్స్ ఇక్కడ కూర్చుకోండి, ఇక్కడ అడగచ్చు మనకి క్వశ్చన్స్, ఇక్కడ అడుగుతాడు. ఆరెంజ్ క్యాప్ స్మృతి మందాన, పర్పుల్ క్యాప్ సోఫీ డివైన్. సోఫీ డివైన్ ఈజ్ న్యూజిలాండ్ ప్లేయర్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సోఫీ డివైన్. అమేజింగ్ ప్లేయర్ నందిని శర్మ. ఇవి గుర్తుపెట్టుకోండి. ఆరెంజ్ క్యాప్ స్మృతి మందాన, పర్పుల్ క్యాప్ సోఫీ డివైన్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సోఫీ డివైన్, ఎమర్జింగ్ ప్లేయర్ నందిని శర్మ. గుర్తుపెట్టుకోండి. ఎక్కడండి ఫైనల్ అయ్యింది? అహ్మదాబాద్ లో ఫైనల్ అయ్యింది అనమాట, WPL. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పేది గుర్తుపెట్టుకోండి, అంతకు మించి వెళ్ళొద్దు. 15th ఫైనాన్స్ కమిషన్ అయిపోయింది మనకి. ఇప్పుడు వచ్చేది ఏది అంటే 16th ఫైనాన్స్ కమిషన్. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ద్వారా మనకి ఎంత పంచుతున్నారు అంటే సుమారుగా 41% అన్ని స్టేట్స్ కి పంచుతున్నారు అనమాట. 41% షేర్ని. ఇప్పుడు 100 రూపీస్ వచ్చింది అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి, 41 రూపీ అన్ని స్టేట్స్ కి. ఇక్కడ 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా సర్దుతారనమాట డబ్బులు, వాళ్ళ వాళ్ళ బేసిస్ ని బేస్ చేసుకొని. ఆ క్రైటీరియా ఉంటుంది, ఆ క్రైటీరియా అవసరం లేదు మనతో అంతగా. బట్ ఈ మిగతా 59 రూపీస్ ఎవరు తీసుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ 41 రూపీస్ షేర్ అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని అంటే అరవింద్ పనగారియా. అరవింద్ పనగారియా. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎంత నిధులు ఇస్తున్నారు? 41% అనమాట. అది గుర్తుపెట్టుకోండి, అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో AI సమ్మిట్ అయ్యింది. అది ఎక్కడ అయ్యింది అని అంటే ఇండియాలో అయ్యింది. ఎక్కడండి? ఇండియాలో జరిగింది అనమాట. ఇండియాలో ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఎక్కడ? ఢిల్లీలో భారత్ మండపంలో జరిగింది. భారత్ మండపం. దీని థీమ్ ఏంటి అని అంటే వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్ అనేది దీని థీమ్. సర్వజన్ హితయ, సర్వజన్ సుఖయ అని చెప్పి దీని థీమ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే 2027లో ఎక్కడ అవుతుంది, 2028లో ఎక్కడ అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్. 2027లో మనకి జెనీవాలో అవుతుందండి. జెనీవా ఇన్ స్విట్జర్లాండ్ లో అవుతుంది. 2028లో అయితే యుఏఈలో ఈ సమ్మిట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2026లో ఎక్కడ అయింది? ఇండియాలో అయ్యింది. 27 జెనీవా స్విట్జర్లాండ్, 28 UAE. ఇక్కడ ఈ వీటిలో కరెంట్ అఫైర్స్ లో ఇవ్వలేదండి ఇక్కడ, బట్ నేను చూసి చెప్తున్నాను అవి. ఓకేనా. ఇక్కడ చూడండి, బాఫ్టా 2026 చెక్ ఫుల్ లిస్ట్ ఆఫ్ విన్నర్స్ అని చెప్పి ఇచ్చారండి. బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ దేనికి సంబంధించినవి అంటే బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ అని అంటారు. బాఫ్టా అంటే ఇది ఎవ్రీ ఇయర్ బ్రిటిష్ అండ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ సంబంధించి ఎవరైతే మంచి ఫిలిమ్స్ కానీ వీటిని తీస్తారో వాళ్ళకి అవార్డ్స్ అనేవి ఇస్తారు. ఇవి బాఫ్టా అవార్డ్స్. ఓకేనండి. ఎక్కడ ఇస్తారు ఇది? ఫస్ట్ హెల్డ్ ఎక్కడ? 29th May 1949 ఫస్ట్ ఈ బాఫ్టా అవార్డ్స్ ని ప్రెజెంటింగ్ అవార్డ్స్ అనేవి అందించారు యూకేలో అనమాట. యునైటెడ్ కింగ్డమ్ లో. అయితే ఈ బాఫ్టా అవార్డ్స్ లో 2026 ఇయర్ కి గాను బెస్ట్ ఫిలిం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఇది ఇంపార్టెంట్. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ బెస్ట్ ఫిలిం. అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిలిం హ్యామ్నెట్. బెస్ట్ డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్. నేను ఏం చెప్పాను అవే గుర్తుపెట్టుకోండి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, పాల్ ఆండర్సన్. ఓకేనా. నెక్స్ట్ యాక్టింగ్ లీడ్ యాక్టర్ రోబర్ట్ అరమేయో, ఐస్వేర్. లీడింగ్ యాక్ట్రెస్ జెస్సీ బక్లే, హ్యామ్నెట్. ఇవి ఇంపార్టెంట్. ఓకేనండి. నెక్స్ట్ ఇది చూడండి, ద యూనియన్ క్యాబినెట్ chaired by
Prime Minister Narendra Modi approved the proposal to change the name of state of Kerala to Keralam under Article 3 of Indian Constitution అని చెప్పి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏదైనా నేమ్ని చేంజ్ చేయాలి అని అంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఈ ఆంధ్రప్రదేశ్ని నేను ఆంధ్రాగా చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఆంధ్రాగా చేంజ్ చేయాలి అని అంటే ఎలా చేయాలి అంటే ఆర్టికల్ 3 కాన్స్టిట్యూషన్లోని మనకి ఆర్టికల్ 3 ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మనం చేయొచ్చు. ఓకేనా? అలానే కేరళ నేమ్ని కేరళంగా చేశారు. ఏం చేశారండి? కేరళంగా చేశారు అండర్ ఆర్టికల్ 3. ఎవరు చేశారు? పార్లమెంట్ చేసింది అనమాట. పార్లమెంట్ ఈ ఒప్పందాన్ని ఆమోదించింది అనమాట. కేరళం, ఇది గుర్తుపెట్టుకోండి. కేరళ అని ఇప్పుడు ఏమనాలి? కేరళం అనాలి, నాట్ కేరళ. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అండర్ 3rd ఆర్టికల్ 3 ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇది చూడండి, స్టేట్ వైజ్ ఫిబ్రవరి మంత్ కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లాంచ్డ్ పిల్లో AI. ఇది మల్టీలింగ్వల్ వాయిస్డ్ బేస్డ్ బిల్లింగ్ ప్లాట్ఫామ్ అనమాట. బిల్లింగ్ ప్లాట్ఫామ్ ఎవరికి? MSMEస్కి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీద డిజైన్ చేశారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం MSMEస్కి బిల్లింగ్ ప్లాట్ఫామ్ని తీసుకొని రావడం జరిగింది. ఆ బిల్లింగ్ ప్లాట్ఫామ్ ఎవరు తీసుకొని వచ్చారు? గవర్నమెంట్ తీసుకొని వచ్చింది, ఏపీ గవర్నమెంట్. పిల్లో AI అనమాట. ఇది మల్టీ లాంగ్వేజ్ వాయిస్డ్ బేస్డ్ బిల్లింగ్ ప్లాట్ఫామ్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇండియాలోనే ఫస్ట్ క్వాంటమ్ టెక్నాలజీ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది అమరావతిలో, అమరావతి క్వాంటమ్ వ్యాలీ. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సైన్ MOU టు ఎస్టాబ్లిష్ ఏంటండి? టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ గ్రీన్ యూరియాని లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయడం కోసం, ఉత్పత్తి చేయడం కోసం ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే పూడిమడక ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నంలో పూడిమడకలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. దీనికి నరేంద్ర మోడీ గారు వీళ్ళు రావడం కూడా జరిగింది, దానికి లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇండియన్ ఫస్ట్ లార్జ్ స్కేల్ గ్రీన్ యూరియా ప్రొడక్షన్ ఎక్కడ అండి? దాని ఫెసిలిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు? పూడిమడక ఇన్ విశాఖపట్నం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 5th కబాక్ యోనో ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ సక్సెస్ఫుల్లీ సమిటెడ్ మౌంట్ అకాన్కోగావో ఇన్ అర్జెంటీనా యాజ్ అ పార్ట్ ఆఫ్ 7th సమ్మిట్ ఎక్స్పెడిషన్ అని చెప్పి ఇచ్చారు. మరి అంత పెద్ద అక్కర్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. 6th అరుణాచల్ ప్రదేశ్ సెలబ్రేట్స్ ఇట్ ఫౌండేషన్ డే ఆన్ February 20. February 20 ఫౌండేషన్ డే ఎవరిదండి? అరుణాచల్ ప్రదేశ్. ఎవరిది? అరుణాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోండి. ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ 24th స్టేట్గా ఏర్పడింది February 20, 1987లో. 1987 February 20న ఎన్నో స్టేట్గా ఏర్పడిందండి? 24th స్టేట్గా ఏర్పడింది. ఏది? అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ ఫస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నార్త్ ఈస్ట్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఫస్ట్ది డెవలప్డ్ ఆన్ మోరాన్ బైపాస్ ఇన్ డిబ్రూగర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఫర్ ఇండియన్ ఫోర్స్ ఆపరేషన్స్. అంటే ఇండియా కొన్ని వ్యూహాత్మకంగా మనకి ల్యాండ్స్ సడన్గా ఎయిర్ క్రాఫ్ట్లు దిగడం, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్యూయల్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఎయిర్ క్రాఫ్ట్లు సడన్గా ఎమర్జెన్సీ టైంలో ఒక ప్లేస్లో దింపడం కోసం, ఒక ప్లేస్లో అక్కడ ల్యాండింగ్ చేయడం కోసం నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఇప్పటి వరకు అలాంటి ల్యాండింగ్ ఫెసిలిటీ లేదు. ఆ నార్త్ ఈస్ట్ స్టేట్లో ల్యాండింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ ఫస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఎక్కడ? నార్త్ ఈస్ట్లో మోరాన్ బైపాస్ దగ్గర. ఎక్కడంటే డిబ్రూగర్. ఇట్ ఈస్ ఇన్ అస్సాం, డిబ్రూగర్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇది చూడండి, ఢిల్లీలో ఉంది లఖ్పతి బితియా యోజన. అంటే ఎవరైతే ఫైనాన్షియల్ గర్ల్స్ ఉంటారో వాళ్ళకి 1 lakh రూపీ ఇస్తారనమాట ఫైనాన్షియల్ సపోర్ట్ పొందడం కోసం గర్ల్స్కి. ఓకేనా? ఏ గవర్నమెంట్ ఇస్తుందండి? ఢిల్లీ గవర్నమెంట్. లఖ్పతి బితియా యోజన. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఢిల్లీ పోలీస్ లాంచ్డ్ ఆపరేషన్ శస్త్ర.
టు కర్బ్ ఆన్లైన్ ఫియర్ మాంజరింగ్ బై మానిటరింగ్ ఓవర్ 6,000 సోషల్ ప్లాట్ఫామ్స్ ప్రొఫైల్స్. అంటే ప్రొఫైల్స్లో ఆన్లైన్ ద్వారా భయపెట్టడం చేసి డబ్బులు తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారండి. దాన్ని తగ్గించడం కోసం ఆపరేషన్ శస్త్రాన్ని తీసుకురావడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఢిల్లీ పోలీస్. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కేరళ లాంచ్డ్ స్త్రీ సురక్ష స్కీమ్ ప్రొవైడింగ్ 1,000 మంత్లీ పెన్షన్ టు ఎలిజిబుల్ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ బెనిఫిషియరీస్. ట్రాన్స్జెండర్స్ కి అలాగే ఉమెన్ కి స్త్రీ సురక్ష స్కీమ్ కింద మంత్లీ 1,000 రూపీస్ ఇస్తారు. దానికి ఆ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? కేరళ స్టేట్. కేరళ స్టేట్ ని ఇప్పుడు ఏమనాలండి? ఏమనాలి? కేరళం. అండర్ ఆర్టికల్ 3 కింద వాళ్ళ నేమ్ చేంజ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, కేరళ అనౌన్స్డ్ ఇండియాస్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ గ్రాఫీన్ పాలసీ. ఇది గుర్తుపెట్టుకోండి. గ్రాఫీన్ పాలసీని ఏర్పాటు చేసిన ఫస్ట్ స్టేట్ ఏది అని అంటే కేరళ. ఓకేనా? నెక్స్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. నేను జనవరిలో కూడా చెప్పాను, జనవరి క్లాసుల్లో కూడా. ఆరాలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ కానూర్ రీనేమ్డ్ యాజ్ ఆరాలం బటర్ఫ్లై శాంక్చురీ. ఎందుకంటే ఇక్కడ ఎండమిక్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి కాబట్టి, సో వాటి పేరు మీదుగా ఆరాలం బటర్ఫ్లై శాంక్చురీగా మారింది. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. 34 సునేత్రా పవార్ బికమ్స్ మహారాష్ట్ర ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు అని అంటే సునేత్రా పవార్. మహారాష్ట్రకి ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నమాట. ఎవరు? సునేత్రా పవార్, మహారాష్ట్ర. ఓకేనండి. నెక్స్ట్, మణిపూర్ చూడండి. మణిపూర్ దగ్గర అది ఇంపార్టెంట్. ఇక్కడ అడుగుతాడు మణిపూర్ దగ్గర. 37th యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్. ఎవరు? యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ ఈజ్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు? యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్. ఇది ఇంపార్టెంట్. ఓకేనండి. నెక్స్ట్, మిజోరాం చూడండి. మిజోరాం 39th ఫౌండేషన్ డే ఆన్ 20th ఫిబ్రవరి స్టేట్హుడ్ వచ్చింది. 1987 స్టేట్హుడ్ వచ్చింది. మనకి 24th స్టేట్ ఏది అండి? అరుణాచల్ ప్రదేశ్. అదే టైంలో మిజోరాం కూడా మనకి ఫిబ్రవరి 20th 1987 స్టేట్హుడ్ వచ్చింది. ఇది మిజోరాం. ఓకేనా? మిజోరాంకి వచ్చింది. చూడండి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. రాజస్థాన్ బికేమ్ ఇండియాస్ లార్జెస్ట్ వూల్ ప్రొడ్యూస్ చేసేది, ఉత్పత్తి చేసేది ఎవరు అంటే రాజస్థాన్. సుమారుగా 47.5% అంట. అంటే సుమారుగా 100% ఇండియా మొత్తం వూల్ ప్రొడ్యూస్ చేసింది అనుకుంటే అందులో 47.5% వూల్ ప్రొడ్యూస్ చేసేది ఎవరు? రాజస్థాన్ అంట. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, తమిళనాడులో వివో చిదంబరనార్ పోర్ట్ ఇండియాస్ ఫస్ట్ మేజర్ పోర్ట్ టు రిసీవ్ IGBC ప్లాటినం రేటింగ్ అండ్ ఇన్స్టాల్ అండ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు. ఫస్ట్ మేజర్ పోర్ట్ అన్నమాట ఈ పోర్ట్. IGBC రేటింగ్ ప్లాటినం రేటింగ్ వచ్చిన పోర్ట్ ఇండియాలోనే ఫస్ట్ అన్నమాట, మేజర్ పోర్ట్ లో. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. Ministry of Minority Affairs launched survey module and Waqf property lease management module on the Umeed portal to ensure transparency and digitization in Waqf asset administration అని చెప్పి ఇచ్చారు. ఇదంతా గుర్తుపెట్టుకోకర్లేదు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఉమీద్ పోర్టల్ రిలేటెడ్ టు విచ్ మైనారిటీసా, మెజారిటీసా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా, సిక్సా అని చెప్పి అడగచ్చు. ఎవరికండి? ముస్లిమ్స్ కనమాట. ఉమీద్ పోర్టల్. ఈ ఉమీద్ పోర్టల్ సంబంధించి డిజిటలైజేషన్ చేయడం, అక్కడ ఉండే ఆస్తులు వీటికి సంబంధించిన అన్నింటినీ సర్వే చేసి లీజ్కి ఎవరికి ఇస్తున్నారు, వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించిన అంతటినీ ఉండేది ఉమీద్ పోర్టల్లో. ఓకేనండి. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కింద పనిచేస్తుంది ఈ ఉమీద్ పోర్టల్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th one, ఒడిశా గవర్నమెంట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ బోన్వి ఏరో అని చెప్పి ఉంది. ఒడిశా గవర్నమెంట్ దాంతో పార్ట్నర్షిప్ చేసింది. ఎందుకు అంటే ఎస్టాబ్లిష్డ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ UAV టెస్ట్ అండ్ ఇన్నోవేషన్ కారిడార్. అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఉంటాయి,
ఆ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ టెస్ట్ చేయడం, వాటి ఇన్నోవేషన్ కారిడార్స్ అంటే వాటిని ఇంకేమైనా మెరుగుదల చేయడం, ఏమైనా చేయొచ్చు ఇంకా అనుకుంటే ఇన్నోవేట్ చేయడం కోసం కూడా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే రంగెలుండా ఎయిర్పోర్ట్ అనమాట. రంగెలుండా ఎయిర్పోర్ట్ లో చేయడం జరిగింది అనమాట. ఓకేనా, అది దానికి సంబంధించింది. నెక్స్ట్ ఇది చూడండి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లాంచ్డ్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ at the Bihar Assembly to promote paperless legislative functioning. అంటే బీహార్ అసెంబ్లీలో పేపర్ లేకుండా మొత్తం పేపర్లెస్ గా ఈ చేయడం కోసం నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ని లాంచ్ చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది. దాన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే ఓం ప్రకాష్ బిర్లా. ఈయన ఎవరండి? మన లోక్సభ స్పీకర్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇది చూడండి, ఇండియా బిగన్ ఇంప్లిమెంటింగ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్. దేశంలోనే ప్రపంచంలోనే గ్రెయిన్ ని ధాన్యాలని స్టోరేజ్ చేయడం కోసం ఒక ప్లాన్ తీసుకొని వచ్చారు. అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్ గా ముందు స్టార్ట్ చేస్తున్నారు అంటే మధ్యప్రదేశ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడిగే అవకాశం ఒకటి ఉంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ రివైజ్డ్ ద బేస్ ఇయర్స్ జీడిపి అండ్ ఐఐపి టు 2022 to 2023 అండ్ సిపిఐ టు 2024 అని చెప్పి ఇచ్చారు. అంటే మనకి జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం కదా, జీడిపికి ఏదైనా ఒక బేస్ ఇయర్ని తీసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని రియల్ జీడిపి అని అంటారు. దీన్నే మనకి నేషనల్ ఇన్కమ్ కింద గుర్తిస్తాం కూడా, రియల్ జీడిపిని. ఈ రియల్ జీడిపికి ధరలు మారుతూ ఉంటాయి కదండి, మారిపోతుంటాయి, ఇన్ఫ్లేషన్ అవుతూ ఉంటుంది, ఇదంతా అవుతుంటాయి కదా. అందుకని ఎప్పటికప్పుడు ఈ బేస్ ఇయర్స్ అనేవి మార్చుతారు. ఇప్పుడు ఉండే బేస్ ఇయర్ ఏది అని అంటే 2022-23 అనమాట. 22-23. అలాగే ఐఐపి ఇండస్ట్రియల్ ఇండెక్స్ అనమాట. ఆ ఐఐపికి సంబంధించింది కూడా బేస్ ఇయర్ అంతా 2022-23. అలానే సిపిఐ ఇది ఇన్ఫ్లేషన్ కి సంబంధించింది చూస్తారు. ఈ సిపిఐ దీనికి బేస్ ఇయర్ ఎంత అంటే 2024. ఇవి ఇంపార్టెంట్, వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇటలీ హోస్టెడ్ 25th వింటర్ ఒలింపిక్స్. ఎక్కడండి? మిలానో, కార్టినా 2 సిటీస్లో వింటర్ ఒలింపిక్స్ ని నిర్వహిస్తున్నారు. ఎవరు నిర్వహిస్తున్నారు? ఇటలీ దేశం. 25th అనమాట ఈ వింటర్ ఒలింపిక్స్. ఓకేనండి, అయితే అది దానికి సంబంధించింది. నెక్స్ట్, ఇరానియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సొరయా అగయేహి వాజ్ ఎలక్టెడ్ యాజ్ ఫస్ట్ ఫిమేల్ ఐఓసి మెంబర్ ఫ్రమ్ ఇరాన్. ఫస్ట్ ఫిమేల్ ఐఓసి మెంబర్ ఇరాన్ నుంచి అయ్యారు. ఇరానియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సొరాయా అఘై అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఉందండి, మనం ముందుకు వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి, జపాన్స్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ లెడ్ బై పిఎం సానే తకైచి secured a landslide victory in snap elections, making her Japan's first female PM. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫిమేల్ పిఎం అయ్యారు సానే తకైచి. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఆవిడ ఎన్నికయ్యారనమాట. ఎవరండి? సానే తకైచి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, వీటి మీద మనకి రావచ్చు. ఇక్కడ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఫార్మర్ సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ యోన్ సుక్ యోల్ లైఫ్ ప్రెజర్మెంట్ వచ్చింది అనమాట ఆయనకి. 2024 మార్షల్ లా బ్రేస్ చేసుకొని అక్కడ ఉండే క్రైసిస్ ఆధారంగా ఆవిడకి లైఫ్ టైం వచ్చింది అనమాట. ఫార్మర్ సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ కి ఎలా అడగచ్చు అంటే, క్రింది వారిలో ఒక సౌత్ ప్రెసిడెంట్ కి లైఫ్ టైం ఇంప్రెస్మెంట్, జీవిత ఖైదు వచ్చింది, శిక్ష విధించారు. అయితే ఆ శిక్ష విధించబడ్డ ఏ దేశానికి చెందిన ప్రెసిడెంట్ అని చెప్పి అడగచ్చండి. ఓకేనా, అలా క్వశ్చన్స్ అడుగుతారు.
ఎవరు అండి? సౌత్ కొరియన్ యోన్ సుక్ యోల్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ అన్ని గుర్తుపెట్టుకోవట్లే. బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో లులా డి సిల్వా. గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్ ప్రెసిడెంట్. ఇది ఇంపార్టెంట్. రాబ్ జెట్టన్ ఏంటండి? రాబ్ జెట్టన్ బికమ్ ద నెదర్లాండ్స్ యంగెస్ట్ పిఎం అట్ ఏజ్ ఆఫ్ 38. యంగెస్ట్ పిఎం ఎవరు? రాబ్ జెట్టన్. గుర్తుపెట్టుకోండి, రాబ్ జెట్టన్ ఈజ్ ద యంగెస్ట్ పిఎం. ఓకేనా. ఇవి దీనికి సంబంధించినవి అంతవరకు ఉంటే చాలు. నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. అపాయింట్మెంట్స్ చూడండి, ఇక్కడ రావచ్చు. సునేత్ర పవార్ డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం దేనికి అండి? మహారాష్ట్ర. ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ సీఎం కూడా ఈవిడే, మహారాష్ట్రకు చెందిన ఆవిడ. ఫస్ట్ మహారాష్ట్రలో, ఆ రాష్ట్రంలో ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ సీఎం కూడా సునేత్ర పవార్. ఓకేనా. నెక్స్ట్ యుమ్నాన్ ఖేమ్చంద్ సింగ్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ అండి. చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్. మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎవరు? యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్. ఓకేనండి. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, నిధి చిబ్బర్. నిధి చిబ్బర్ ఈజ్ ద సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? నిధి చిబ్బర్. ఓకేనా. ఇక్కడ చూడండి, కోట రవి ఈజ్ ద హెచ్ఏఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. కోట రవి. తానియా నాథన్ సి, కేరళ హైకోర్టు జడ్జి అనమాట. తానియా నాథన్ సి. ఇది గుర్తుపెట్టుకోండి, కేరళ ఫస్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఉమెన్ జడ్జ్. విజువల్లీ ఛాలెంజ్డ్ ఉమెన్ జడ్జ్ కేరళకి ఎవరు అని అంటే తానియా నాథన్ సి. ఓకేనా. కేరళ హైకోర్టు జడ్జ్, నాట్ చీఫ్ జస్టిస్. షీ ఈజ్ ఎ జడ్జ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 14th తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, 11th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అనమాట. 212 సీట్స్ గెలుచుకున్నారు 299 సీట్స్లో. ఓకేనా. మహమ్మద్ యూనస్ 18th మంత్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఓడిపోయాక గెలిచింది ఎవరు? తారిక్ రెహమాన్. ఇది ఇంపార్టెంట్, తారిక్ రెహమాన్. ఓకేనా. నెక్స్ట్ ఆండ్రే గ్యూరో బల్గేరియా ఇంటరిమ్ పిఎం అన్నమాట. బల్గేరియా ఇంటరిమ్ పిఎం. నెక్స్ట్ బార్బోడాస్ ప్రైమ్ మినిస్టర్ మియా అమోర్ మోట్లే. మియా అమోర్ మోట్లే ఈజ్ ద బార్బోడస్ ప్రైమ్ మినిస్టర్ మియా అమోర్ మోట్లే. ఓకేనండి. నెక్స్ట్ అవార్డ్స్ లో కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. అంతకుమించి ఎక్కువ అడగరు. ఇందులోనివి ఇంపార్టెంట్ ఉన్నవి చెప్తాను చూడండి. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. పాట్నా బర్డ్ శాంక్చురీ ఇస్ ద రామ్సార్ సైట్ అన్నమాట. రామ్సార్ సైట్ గా గుర్తించబడింది పాట్నా బర్డ్ శాంక్చురీ. ఇది ఎక్కడ ఉంది? ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఈ రామ్సార్ సైట్ ఎన్నోది ఇండియాలో? రామ్సార్ సైట్స్ ఇప్పటి వరకు 96 గుర్తించారు. ఇది 97వది, 97th రామ్సార్ సైట్. ఏంటి? పాట్నా బర్డ్ శాంక్చురీ. ఎన్నోదండి? 97th. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చారిధాంద్ రామ్సార్ సైట్. ఇది 98th రామ్సార్ సైట్, రామ్సార్ వెట్లాండ్ సైట్. ఇది గుజరాత్. ఎక్కడండి? గుజరాత్ లో ఉంటుంది చారిధాంద్. ఇది అనుకోండి ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, రోబుల్ నాగి. ఎవరు? రోబుల్ నాగి. గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఫర్ రోబుల్ నాగి 2026 గాను గ్లోబల్ టీచర్ రైగ్. రోబుల్ నాగి. నెక్స్ట్ ఇక్కడ బాఫ్టా అవార్డ్స్ గురించి చెప్పుకుంటూ మనం ఒకటి మిస్ అయ్యాం. ఇక్కడ చూడండి, బూంగ్. ఏంటండి? బూంగ్ అనే మణిపురి లాంగ్వేజ్ ఫిలిం మన బాఫ్టా అవార్డ్ గెలుచుకుందండి. ఈ ఫస్ట్ ఇండియన్ ఫిలిం విన్నింగ్ బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీస్ ఫిల్మ్ కేటగిరీ కింద గెలుచుకున్నారు. ఎన్నో బాఫ్టా అవార్డ్స్ అంటే 79th బాఫ్టా అవార్డ్స్ అనమాట. దాంట్లో బూంగ్ మణిపురి లాంగ్వేజ్ సంబంధించిన సినిమా. అది
బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీ కింద వచ్చింది. డైరెక్టర్ ఎవరంటే లక్ష్మీప్రియా దేవి. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి, ఇది గుర్తుపెట్టుకోండి. దలై లామా అండ్ బ్యాడ్ బన్నీ గ్రామీ అవార్డ్స్ 2026 వచ్చింది. ఇది ఫస్ట్ గ్రామీ అవార్డ్ అనమాట వాళ్ళకి. ఓకేనా. బ్యాడ్ బన్నీ ఓన్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్, K-pop అచీవ్డ్ ఫస్ట్ గ్రామీ విన్ అచీవ్ చేశాడు బ్యాడ్ బన్నీ. దలై లామా అండ్ బ్యాడ్ బన్నీ గ్రామీ అవార్డ్స్ చేసుకున్నారు 2026. దలై లామా ఓన్ ఫస్ట్ గ్రామీ అవార్డ్ అనమాట. ఫస్ట్ గ్రామీ అవార్డు గెలుచుకున్నారు దలై లామా అండ్ బ్యాడ్ బన్నీ. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, 16th వన్. ఎలెనా రెబకినా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఛాంపియన్ అనమాట. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ ఛాంపియన్షిప్ లో 2026 కి ఎలారు ఎలీనా రెబికినా. ఓకేనా. 17th వన్. ఇండియా ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇండియా 94 మెడల్స్ గెలుచుకుందనమాట ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో. ఎన్ని? 94. అందులో 51 గోల్డ్ అంట. 51 గోల్డ్. ఓకేనండి. నెక్స్ట్ 19th వన్. స్మృతి మందానా బీబీసీ స్పోర్ట్స్ పర్సన్ అవార్డ్. స్మృతి మందానాకి వచ్చింది బీబీసీ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డ్ అనమాట. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 అయితే దివ్యా దేశ్ముఖ్ ఎమర్జింగ్ ప్లేయర్. ప్రీతి పాల్ పారా స్పోర్ట్స్మెన్. అంజలి భగవత్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చారు. స్మృతి మందానా ఇస్ ద స్పోర్ట్స్ బీబీసీ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డ్ వచ్చింది ఎవరికంటే స్మృతి మందానా, స్పోర్ట్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025. అలాగే దివ్యా దేశ్ముఖ్ కి ఎమర్జింగ్ ప్లేయర్ కి దివ్యా దేశ్ముఖ్ గా వచ్చింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి వింటర్ ఒలింపిక్స్ జరిగాయి, ఇటలీలో జరిగాయి అని చెప్పుకున్నాం. అయితే నార్వేకి ఆ వింటర్ ఒలింపిక్స్ లో ఎక్కువగా మెడల్స్ వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ ఇవి వీటికి సంబంధించినవి. నెక్స్ట్ క్లాస్లో మనం సమ్మిట్స్ అని ఈవెంట్స్ ఇంకా ఉన్నాయండి కొన్ని, అవి చూసుకుందాం. ఫిబ్రవరిలో పెద్దగా కరెంట్ అఫైర్స్ అనేవి మనకు కనిపించవు. బట్ ఈ కరెంట్ అఫైర్స్ మనకు సరిపోతుంది అనమాట. మోస్ట్లీ మనకి జనవరి చూసుకున్నాం, ఫిబ్రవరి. ఓకేనా. ఫిబ్రవరి ఇంకా కొన్ని ఉన్నాయి అవి. దాని తర్వాత మార్చ్, దాని తర్వాత ఏప్రిల్, మే వరకు చెప్తాను. ఇంకా కుదిరితే నాకు డిసెంబర్, మళ్ళీ మనకి నవంబర్ ఈ కరెంట్ అఫైర్స్ కూడా కుదిరితే చెప్తా అండి. కుదిరితే, ఎందుకంటే ఎప్పుడో లేదు కదా మనకి. జూలై 10th కదా ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉంది కదా అందరికి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, CBT 2 గ్రాడ్యుయేట్ లెవెల్. సో ఇవి మీకు యూజ్ అవుతాయి. ఓకేనండి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.